చేద్దాం. రాత్రికాల సమయంలో 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడతా, నేను నా బలహీనతలు హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, దానివల్ల నేను హెచ్చింపబడలేక ఉన్నాను, అది నాకు మంచిదే. ఆ ముళ్ళు నా యొద్ద నుంచి తీసేయమని 3 సార్లు నేను ప్రార్థన చేశాను, కానీ దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును. ముళ్ళు మాత్రం తొలగిపోలేదు, కానీ కృప మాత్రం నిలిచి వచ్చింది. హల్లెలూయా. ముళ్ళు మాత్రం పోలేదు, కానీ కృప మాత్రం ఉంది. అప్పుడు నేను ఎప్పుడు బలహీనను, అప్పుడే నేను బలవంతుడిగా ఉంటూ ఉన్నాను అనేటువంటి మాటని అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చక్కగా సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు ఈ పత్రికలన్నీ కూడా అండి సువార్త భాగం. బైబిల్ని పరిశీలన చేసుకుంటే మొట్టమొదటి ఐదు పుస్తకాలు పంచకాండాలు అంటారు వాటిని. అది ధర్మశాస్త్రం గురించి చెప్తా ఉండండి. మనిషి ఎలా జీవించాలి, మనిషి ఎలా బ్రతకాలి, మనిషి ఎలా నడుచుకోవాలి, మనిషికి విధి ఏంటి, మనిషికి ఆజ్ఞ ఏంటి అనేటువంటి విషయాలని మొదట పంచకాండాల్లో మనకు తెలియబడుతూ ఉంటుంది. ఆ మొదటి పంచకాండాలని 5 కాండాలను ఏమంటామంటే ధర్మశాస్త్ర గ్రంథాలు అని అంటాం. హల్లెలూయా. అంటే అందులో దేవుడు మనిషి జీవించాల్సిన విధానాన్ని చాలా స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడేట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అలాగే ప్రియులరా, ఆ తర్వాత గ్రంథాలు చూసుకుంటే చరిత్ర, ఆ తర్వాత గ్రంథాలు చూసుకుంటే మరి ఆ రాజుల చరిత్ర, ఆ తర్వాత ప్రవక్తలు వారు ప్రవచించినటువంటి ప్రవచనాలు అన్నీ కూడా బైబిల్ గ్రంథాలు వివరించినట్టు మనం చూస్తూ ఉంటాం. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలని. నూతన నిబంధనకు వచ్చేసరికి మరి యేసు ప్రభు వారు పరిచర్య సువార్త ప్రకటించే విధానం, ఎలాగ సువార్త ప్రకటించాడు, సంఘం ఏర్పాటు అవటం, ఇవన్నీ కూడా మరి మొదటి 4 సువార్తల్లో మత్తయి, లూకా, మార్కు, యోహాను సువార్తలు 4 సువార్తల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా మనం తెలుసుకోవాలంటే ఆ తర్వాత ఈ ఎవరైతే సువార్తను నమ్మి, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం రాయబడిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నమ్మి బాప్తిస్మం పొందిన రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. యేసు ప్రభు వారు చెప్పారు, ఒక మిషన్ ఏర్పాటు చేసి సువార్త ప్రకటించడానికి శిష్యుల్ని ఏర్పాటు చేసి ఆయన ఎంతవరకు తిరగలుగుతాడు అంతవరకు తిరిగి ఆయన పాదాలతోనే తిరిగి ఆయన పరిచర్య చేసి శిష్యులు కూడా అదే బోధించి, ఇదిగో మీరు పరిచర్యలో ఉండండి, ఇలాగే మీరు సువార్తను ప్రకటించండి, ఎవరైతే నమ్మి రక్షించబడతారో వాళ్ళు బాప్తిస్మం వాళ్ళు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుద్దని చెప్పి చాలా సూటిగా స్పష్టంగా ఒక మిషన్ని, ఒక బాధ్యతను అప్పగించి యేసు ప్రభు వారి లోకంలో నుంచి ఆరోహణమైనట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలా యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే దేవుడిని నమ్ముకున్నారో, ఎవరైతే యేసు ప్రభు లేకుండా మరలా సువార్త ప్రకటించారో వారినే అపోస్తులని పిలవడం జరిగింది. ఈ అపోస్తుల ద్వారా ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఒక చోట సంఘంగా ఏర్పడటానికి ఆనాటి అపోస్తుల్లో మూల బీజం వేసి ఎక్కడ పడితే అలా ఉండటం కాదు, కానీ ఇదిగో మనందరం కలిసి ప్రతి ఆదివారం కూడుకోవాలి, రొట్టె విరుచుట్లో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, సహవాసంలో ఉండాలి. ఎందుకంటే ఈ నమ్మిన దాన్ని కొనసాగించడానికి, నమ్మిన దాన్ని యేసుప్రభు శిలువ వార్తను గురించి, యేసుప్రభు చెప్పిన సువార్తను గురించి నమ్మిన దాన్ని కొనసాగించడానికి మనకి ఏం కావాలి అంటే మనకు సహవాసం కావాలి. కాబట్టి ఎవరికి వారు విడివిడిగా ఉంటే కుదరదు. విడివిడిగా ఉండకుండా అందరం కలిసి ఒక దగ్గర ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఆ అపోస్తుల కాలంలో సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత సంఘం ఏర్పడిన తర్వాత ప్రియులారా, మరి వారు ప్రకటిస్తా అక్కడ నుండి కొంతమంది యోగ్యుల్ని సేవకులుగా పెట్టి అక్కడ ఆ సంఘాన్ని వాళ్ళకి అప్పగించి వాళ్ళు ఒక దగ్గర ఉండకుండా పరిచర్య చేస్తూ పోయారు. ఆ పెద్దలుగా ఏర్పరచబడిన వాడిని సేవకులుగా ఆ తర్వాత కల వాళ్ళు నియమింపబడ్డారు. అదే విధంగా మరి ఎక్కడైతే 2-3 అంతకంటే ఎక్కువ 10 మంది 15 మంది ఉన్నటువంటి వారిని మరి ఒక దేవుడు ఒక బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత ప్రకారం కొద్దిమంది సంఘాలు కట్టుకుంటా సేవకులుగా, బోధకులుగా ఈనాటి కాలంలో దాన్ని కొనసాగించుకుంటా ఈనాటి కాలంలో స్థిరపడ్డట్టుగా మనం చరిత్రను చూడవచ్చు. హల్లెలూయా. అయితే సువార్త ప్రకటించబడిన తర్వాత రక్షించబడిన ప్రజలు సంఘంగా కూడుకున్న తర్వాత ఆ సంఘంలో ఉన్నటువంటి వారు కొన్ని క్రమాలు నేర్చుకోవాలి. ఫస్ట్ ఉందేమో ధర్మశాస్త్రం, యేసుప్రభు రాకముందు. తర్వాత ఏమో మరి యేసుప్రభు వచ్చిన తర్వాత సంఘ వ్యవస్థలో పాపాలు కొట్టివేయబడిన తర్వాత ప్రభు కొరకు సంఘం ఎలా సిద్ధపడాలి అనేటువంటి విషయాల్ని పత్రికల ద్వారా తెలియజేయడం జరిగింది. హల్లెలూయా. ఈ పత్రికలన్నీ కూడా రోమీయులకు రాసిన పత్రిక కావచ్చు, కొరింథీయుల పత్రిక కావచ్చు,
గలతీ, ఎఫెసీ, ఫిలిప్పు, కొలస్సీ, తెస్సలోనిక, మొదటి పత్రిక, రెండవ పత్రిక, ఇవన్నీ కూడా ప్రియులారా ఎందుకోసం రాశాడు? ఆయా ఊర్లలో ఆయా సంఘాలలో ఉన్నటువంటి బలహీనతల్ని గుర్తించి. హల్లెలూయా. అంటే మీరు ఒక సంఘం, కొరింథీ సంఘంలో ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత గురించి వాళ్ళకి చెప్పాడు, అబ్బాయి మీ సంఘంలో సరిగ్గా లేదు, మీ సంఘంలో ఈ లోపం ఉంది, కాబట్టి ఈ లోపాన్ని మీరు సరి చేసుకోవాలని చెప్పేసి అని కొరింథీ సంఘానికి రాశాడు. రోమాలో ఉన్నటువంటి రాశాడు, రోమాల గురించి రాశాడు, రోమాలో ఉన్నటువంటి రోమికులు రాశాడు. అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ వాళ్ళకి ఏది అవసరమో అది రాశాడు. ఎఫెసీ రాసిన పత్రిక వచ్చేసరికి ఎఫెసీ పత్రికలో బాగా పోరాటాలు, వాళ్ళు విశ్వాసంతో ఉన్నారంట, వారు బలంగా ఆత్మీయతలో ఉన్నారంట, వాళ్ళు చక్కగా మరి దేవుళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారంట. అయితే వారిలో ఏం కొద్దుపోయిందా అని అంటే, మీరు విశ్వాసం ఇంకా బలంగా ఉండాలి, మనం పోరాడేది మనుషులతో కాదు, దేవునితో, కనిపించిన ఆత్మతో మనం పోరాడుతున్నాం, కాబట్టి మన విశ్వాసం అనే కవచాన్ని, డాల్ని పట్టుకొని మనం పోరాడాలి అని చెప్పేసి అని ఎఫెసీ వాసి పత్రిక 5వ అధ్యాయం చివరి భాగంలో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇలాగా ఆయా సంఘాలు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పౌలు గారు ఆ సంఘాలను ఉద్దేశించి వారి దగ్గరికి మనుషులను పంపించి, తీతు కానివ్వండి, తిమోతి కానివ్వండి, లోకా కానివ్వండి, ఇలాంటి కొంతమంది మనుషులను పంపించి ఆడ పరిస్థితులు ఏంటో తెలుసుకొని వాళ్ళకి ఏది అవసరమో అది ఆయన వెళ్ళలేని కారణం చేత ఇక పత్రికలు రాయటం మొదలుపెట్టాడు. వాటన్నిటిని సమకూర్చి ఈరోజు పాత నిబంధన, కొత్త నిబంధన అని పరిశుద్ధ గ్రంథంగా ఈరోజు మనం ప్రింట్ చేయబెట్టిన ఆనాటి పూర్వీకులు ప్రింట్ చేసి మన దగ్గర తీసుకొచ్చారు. దాని ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకుంటా ఉన్నాం. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనాల్లో 2వ కొరింథీయులు రాసిన పత్రిక మొత్తం చూసినట్లయితే ఒకసారి ఆల్రెడీ ఒక పత్రికలో కొన్ని విధానాలు వివరించాడు. రెండవ విధానంలోకి ఆయన అపోస్తలుడైన పౌలు గారు తీసుకెళ్తా వీళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. అదేంటయ్యా అని ఇక్కడ చూసినట్లయితే, మాసిదోనియా అని ఒక సంఘం ఉంది. మాసిదోనియా సంఘానికి, కొరింథీలో ఉన్న సంఘానికి, 2 సంఘాలను పోలుస్తా కొన్ని మాటలు కొరింథీ సంఘస్థులతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, మాసిదోనియాలో ఒక సంఘం ఉంది, కొరింథీలో ఒక సంఘం ఉంది. ఆ 2 సంఘాలను పోలుస్తూ ఉన్నాడు. ఆ సంఘం వారు ఎలా ఉన్నారు, ఈ సంఘం వారు ఎలా ఉన్నారు, ఆ సంఘం వారు ఉన్న పరిస్థితి ఏంటి, ఈ సంఘం యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళని చూసి ఈ సంఘం ఏం నేర్చుకోవాలి, ఈ సంఘాన్ని చూసి ఆ సంఘం ఏం కావాలి అనే విషయాల్ని పౌలు గారు మన మధ్యలో ఉంచుతూ ఉన్నారు. వాటిని కొద్దిగా ధ్యానం చేసుకుంటూ వెళ్ళదు. ఎందుకంటే గద్దింపు, స్వార్థ, ఇవన్నీ స్థితి దాటి వచ్చాం, మనం సంఘ స్థితులకు వచ్చాం. సంఘంలో ఇప్పుడు పరిశుద్ధులంగా, విశ్వాసంగా అనేక ఆత్మలు నడిపించి మనల్ని మనం కట్టుకొని వేరే వాళ్ళని కట్టడానికి, వేరే వాళ్ళని నడిపించడానికి యోగ్యమైన స్థితిలోనికి దేవుడు మనం తీసుకొచ్చాడు. హల్లెలూయా. యోగ్యమైన స్థితిలోకి మనం దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు మీ విధి ఏంటంటే, మీ విధానం ఏంటంటే, ఇంకా మీ గురించి బోధించడం కాదు కానీ పిల్లరా, మీరే వేరే వారిని సమకూర్చే స్థాయిలోనికి మీరు వచ్చున్నారు ఇప్పుడు. కాబట్టి మీరు ఎదుటి వారికి ఎలా ఉండాలి, ప్రతి విషయంలో మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దేవుడు ఈరోజు మనకిచ్చిన ఉపదేశం ఏంటంటే, సంఘానికి ఏది అవసరమో దాని గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, కొరింథీయులు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం గురించి మొదటి వచనం ధ్యానం చేద్దామండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలా అనగా, ఇప్పుడు కొరింథీ సంఘానికి ఎవరి గురించి చెప్తా ఉన్నాడు పౌలు గారు? ఏ సంఘం గురించి చెప్తా ఉన్నాడు చెప్పాలి అందరూ. హల్లెలూయా. కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు గారు ఏ సంఘం గురించి చెప్తా ఉన్నాడా అని అంటే, మాసిదోనియా సంఘం గురించి ఎవరు చెప్తున్నాడు? కొరింథీలో ఉన్న సంఘం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏం చెప్తున్నాడు? దేని గురించి చెప్తున్నాడు? వాళ్ళు ఎలాగో దేవుని కృపను పొందుకున్నారో. ఎవరు వాళ్ళు? ఏ సంఘం వాళ్ళు? మాసిదోనియా సంఘం వాళ్ళు ఎలాగో దేవుని కృపను పొందుకున్నారో, మాసిదోనియా సంఘస్థులు ఎలాగో దీవించబడ్డారో, ఎలాగో దేవుని కృపలో నిలబడ్డారో, ఎలాగో పరిచర్య చేశారో, ఎలాగో ప్రభువుకు సమర్పణ చేస్తున్నారో వాళ్ళ గురించి కొరింథీ సంఘం చెప్తున్నారు. 2వ వచనం, ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షించుచుండగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించును. ఏంటయ్యా వాళ్ళ గొప్పతనం ఏందయ్యా అంటే, వారు శ్రమల్లో ఉన్నారు, శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి, శ్రమల్లో ఉన్నారు.
ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. స్తోత్రం హల్లెలూయా. శ్రమ అంటే ఏంటి? మీ దృష్టిలో మీరు శ్రమ అంటే ఏమనుకుంటున్నారు? దేవుని యొక్క సంఘంలో శ్రమ అంటే, దేవుని యొక్క సంఘం శ్రమ అంటే చాలా వస్తాయండి. బలహీనత, శరీర బలహీనత, అనారోగ్యం, ఇది ఒక రకమైనటువంటి శ్రమ. రెండవది నిందల పాలు కావటం, రెండవ రకమైనటువంటి శ్రమ. మూడవది దేవుని నామ మహిమార్థమై అవమానపరచబడటం. మనం ఎంత మంచి చేసినా, ఎంత గొప్ప చేసినా ఇంకా ఎక్కడొక్కడ ఏదో ఒక విమర్శను ఎదుర్కోవటం, మనల్ని మంచివాళ్ళు కాదు అనటం, ఇదో రకమైనటువంటి శ్రమ. హల్లెలూయా. తర్వాత లేని వార్తలు మనమే పుట్టిస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో కలిగే వేదన, ఇది కూడా శ్రమే. ఇవన్నీ కూడా పిల్లరా దైవికమైనటువంటి శ్రమ కిందకు వస్తాయి. ఒకసారి ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా కూడా మనల్ని ఎవరిని మెచ్చుకోరు. దానివల్ల మన నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది. అదో రకమైనటువంటి శ్రమ. ఈ శ్రమలంట మాసిదోనియా సంఘంలో ఏమైపోతుందంట? విస్తరిస్తున్నాయంట. అయినా సరే విస్తరించుండగా వాళ్ళు ఏం చేశారంట? వారంట ఆ శ్రమ వాళ్ళు విస్తరిస్తూ ఉంటానంట. శ్రమ విస్తృతి ఎవరైనా ఏమైపోతారు? బాధపడతారు. ఎవరైనా ఏమైపోతారు? కృంగిపోతారు, నలిగిపోతారు. ఏమండి, మన చక్కగా మరి ఇక హృదయంలో సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. ఆ బాధ మనల్ని వేధిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంట? మాసిదోనియా సంఘస్థులు శ్రమలు విస్తరిస్తున్నప్పుడు వాళ్ళంట కృంగిపోకుండా అత్యధికంగా సంతోషిస్తున్నారంట. గట్టిగా చెప్పడం దేవుని స్తోత్రాలు చెల్లిద్దామంట. హల్లెలూయా. అసలు క్రైస్తవ జీవితం నిందల జీవితం అండి. నేను చెప్తున్నానండి, క్రైస్తవ జీవితం నిందల జీవితం అండి. క్రైస్తవ బ్రతికే నిందల బ్రతుకు. ఎవరు మంచోళ్ళు అనరు, మనం ఎవరికి నచ్చం, మనకెవరికి సరైన స్నేహితులు ఉండరు. ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక పరిస్థితుల మధ్యలో ఎవరో ఒకళ్ళు రోజు ఏదో ఒకటి అంటూనే ఉంటారండి. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. ఆ తర్వాత ఏమైంది? ఎలాగనగా వారు బహుశ్రమల వల్ల పరీక్షించుండగా. అయితే ఈ శ్రమలు ఎందుకు వస్తాయి సంఘానికి? ఈ శ్రమలు ఎందుకు వస్తాయి? ఈ నిందలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఈ ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే పరీక్ష కొరకు. గట్టిగా చెప్పడం దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. దేని కొరకు వస్తాయండి? పరీక్ష నిలబడాలి, పరీక్షను తట్టుకోవాలి. అది ఎవరు అనుమతిస్తారు దీన్ని? ఆకాశముందున్న దేవుడు. హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తి అండి దావీదుని తెగదిట్టేస్తున్నాడు. ఒక్కడే ఒక ఒడ్డున ఒకడు వెళ్తా ఉంటే, ఒక ఒడ్డున సిమి అనుకుంటా అతని పేరు, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, తిడతా ఉన్నాడు. దావీదు పక్కన చాలా మంది సైన్యం ఉన్నారు. దావీదు గారు పర్మిషన్ లేని ఎవరు కూడా ఏం చేయడానికి లేదు అక్కడ. అయ్యా నువ్వు ఒక మాట సెలవు, వాడు సంగతి చూస్తామని వీళ్ళందరూ అంటూ ఉంటుంటే దావీదు అన్నాడు, లేదు వాడు ఎంతసేపు తిట్టనివ్వండి, ఒకవేళ యెహోవా వాడికి తిట్టమని అనుమతించాడేమో. ఎవరన్నారు ఈ మాట? దావీదు అంటున్నాడు. ఒక్కోసారి మనం అంటామండి, వదిలిపెట్టడం చేసేది ఏం లేదు. అర్థమైందండి? అనుకోనివ్వండి, వాడు అనడానికి దేవుడు అని పర్మిషన్ ఇచ్చాడేమో, వాడికి అనుకోనివ్వండి. అయితే ఇందులో గమనించేది ఏంటంటే మనం ఎంత ఓర్పుగా ఉన్నాం, మనం ఎంత సహనంగా ఉన్నాం, ఇది దేవుడికి కావాలి. అర్థమైందా? దేవుడు శ్రమను ఎందుకు అనుమతిస్తాడంటే నీ టాలెంట్ ఏంటి అసలు? నీ టాలెంట్ ఏంటి అసలు? నీ తలాంత్ ఏంటి? నీ స్థితి ఏంటి? నీ నిబ్రం ఏంటి? నీ నమ్మకత్వం ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ ఓర్పు ఏంటి? నీ సహనం ఏంటి? నీ యథార్థత ఏంటి? ఇవి బయటికి రావాలంటే ఏం కావాలి? నీకేం కావాలి? పరీక్ష కలగాలి. బంగారు పనిముట్లు వెళ్ళండి. బంగారు పనిముట్లు ఉన్నాయి మీ అందరి దగ్గర, చాలామంది దగ్గర ఉన్నాయి. కొనేటప్పుడు రేటు ఎక్కువ, అమ్మేటప్పుడు రేటు తక్కువ. కొనేటప్పుడు రేటు ఎక్కువ, అమ్మేటప్పుడు రేటు తక్కువ. అది కూడా ఒరిజినల్ కాస్ట్ దేనికి వచ్చింది అంటే 22 క్యారెట్ అన్న బంగారానికి మాత్రమే వచ్చింది. మరి మీ బంగారం 22 క్యారెట్ కావాలి అని అంటే మీరు తీసుకెళ్ళిన బంగారాన్ని కాలవాల. హల్లెలూయా. మీరు తీసుకెళ్ళిన బంగారాన్ని ఏం చేయాలండి? కాల్చాలి. దాంట్లో కొంత కాపరు, కొంత మ్యాంగనీస్, కొన్ని ఐటమ్స్ కలుపుతారు, జింక్ కలుపుతారు. ఎందుకనంటే బంగారం అటు ఇటు వంచాలి, ఆభరణం తయారు చేయాలని అంటే, అది వంగాలి అని అంటే దానిలో కొన్ని కెమికల్ కాంపౌండ్స్ కలుపుతారు. వాడు అమ్మేటప్పుడు వాడికి కూడా రేట్ ఇస్తాడు. మనం అమ్మాలనుకుంటే వాటికి రేట్ ఉండదు, ఓన్లీ బంగారానికి రేట్ ఉంటుంది. స్తోత్రం కలుగు. హల్లెలూయా. అందుకని అమ్మిన తర్వాత వాడు కాల్చిన తర్వాత ఈ బంగారానికి ఎంత వస్తాడంటే, ఏమండి
బంగారానికి ఎంత వస్తుంది ఫస్ట్ వాడు క్యాలిక్యులేషన్ చేస్తాడు. ఇది 22 క్యారెట్ బంగారమా, 20 క్యారెట్ బంగారమా, 60 క్యారెట్ బంగారమా అని వాడు దాని ప్యూరిటీని వాడు చెక్ చేస్తాడు. ప్యూరిటీని చెక్ చేసిన తర్వాత వాడు బంగారాన్ని కాలుస్తాడు. బంగారాన్ని కాల్చిన తర్వాత అందులో ఉన్న బంగారానికి రేటు కట్టిస్తాడు, కానీ ఆర్నమెంట్ తయారు చేసేటప్పుడు ఉన్నదానికి రేటు కట్టేవాడు. స్తోత్రం, హల్లెలూయా. అలాగే మన ఒరిజినాలిటీ బయటపడాలంటే, హల్లెలూయా, మన ఒరిజినాలిటీ, మన యథార్థత, మన ఓర్పు, మన సహనం బయటపడాలంటే కొన్ని శ్రమలు అనుభవించాలి. తప్పదు, కొన్ని శ్రమలు అనుభవించాలి. అటువంటి శ్రమ ఎవరు కలిగింది అంటే మాసిదోనియలో ఉన్న సంఘానికి కలిగింది. ఆ శ్రమలు విస్తరిస్తున్నప్పుడు అంటే ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షించుండగా అత్యధికము సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా వారు పేదవారు, వారు నిరుపేదలు అంటండి. నిరుపేద వాళ్ళ దగ్గర ఏమీ లేవు. లోకాసువార్త రాయబడింది, ఒక పేద విధవరాలు కానుకలు పెడితే ఏం వేసిందండి? కానుక వేసింది. ఎంత వేసింది? 2 కాసులు వేసింది. ఆమె దగ్గర కాస్త కోస్త ఉంది. ఆమె పేద విధవరాలు. వీళ్ళు ఏముంది అక్కడ చెప్పాలి. ఆమె పేద విధవరాలు రాయబడింది. ఏమో ఇక్కడ వీళ్ళు చెప్పాలి, అందరూ చెప్పాలి. నిరుపేదలు. హల్లెలూయా, హల్లెలూయా. సందర్భోచితంగా చెప్తా ఉన్నాండి, ధనవంతులు కలిగి ఉన్న దాంట్లో నుంచి ఇచ్చేదానికి దేవుడు ఇష్టపడతాడు. ఎప్పుడు కూడా లేని దాంట్లో నుంచి ఇచ్చేదానికి దేవుడు ఇష్టపడతాడు. అందరూ గుర్తుపెట్టుకోండి. నీకు లేదు కానీ లేని దాంట్లో నుంచి ప్రభువుకు సమర్పణ చేసావే, అది దేవుడు చూస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించును. ఇదే కృప. వారు ఎట్లా ఉన్నారంటే వారు దేవుని కృపను గురించి మీకు తెలియదు. వాళ్ళు దేవుని కృపలో ఉన్నారు. ఎలా కృప అంటే వారికి లేదు, వారు నిరుపేదలు, కానీ వారు దేవుని సన్నిధిలో ఇవ్వటానికి దేవుడు సహాయం చేశాడంటే అదే కృప. తర్వాత ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలను లేదు ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోను మనఃపూర్వకంగా ఎవరినండి మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమందరూ తాము ఇచ్చిరని మీకు సాక్ష్యం చెబుతున్నాను. హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? ఏ సంఘానికి చెప్తున్నాడు? ఎవరికండి? ఎవరికి చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, మాసిదోనియా సంఘం గురించి. హల్లెలూయా. ఏమన్నాడు? వాళ్ళు బహు శ్రమల్లో ఉన్నారు, అయినా సరే వాళ్ళు బాధపడలేదు, వాళ్ళు సంతోషిస్తున్నారు. వారు నిరుపేదలు. వాళ్ళకి ఇవ్వడానికి వారి దగ్గర ఏమీ లేదు. అయినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో, ఏ పరిచర్యలో? పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలో, పరిచర్య పాలు పొందే విషయంలో మనం అంటాం నీకు లేదు కానీ ఊగిపోయేది పర్లేదు అని అంటాం. వాళ్ళు అంటున్నారు లేదు మేము ఇస్తాం. హల్లెలూయా. లేదయ్య గారు అమ్మాట అన్నది మేము ఇస్తాం. చూడండి, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలో మనఃపూర్వకంగా అయ్యా మేము చేస్తామయ్యా, నీ వద్దులే అంటే మేము వాళ్ళు బలవంతం చేస్తారంట అపోస్తలులైన పౌలు గారిని వారిని. మేము చేస్తామయ్యా ఇది మేము చేస్తామయ్యా, అమ్మ మీ దగ్గర లేదుగా, మేము చేస్తామయ్యా. పరిశుద్ధుల పరిచర్యలో హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుల పరిచర్య మేము చేస్తామయ్యా, మేము చేస్తాం అని చెప్పేసి అని మమ్మల్ని ఏం చేస్తున్నారంట? ఎట్లా వేడుకుని ఏం చేశారంట? వాళ్ళు మేము చేస్తామయ్యా అని వాళ్ళు పౌలు గారిని వేడుకుంటున్నారని వచ్చి వారు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చినట్టు మీకు సాక్ష్యం చెప్తున్నాను. సామర్థ్యం కంటే ఎక్కువగానే ఇచ్చారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగు. హల్లెలూయా. తెలుసండి, సామర్థ్యం గురించి నిన్న కొద్దిమంది
స్త్రీలు వస్తే ఆఫీసులో వారితో నేను మాట్లాడడం జరిగింది. సామర్థ్యం అని అంటే ఒకడు 10 కిలోల బరువును మోయగలగటమే సామర్థ్యం. 10 కిలోలు మోయగలగటమే సామర్థ్యం. 10 కిలోల బరువు మోసేవాడు 5 కిలోలు చాలు నాకు, నేను మోయలేను అని అనుకుంటే వాడు తన సామర్థ్యం కంటే తక్కువగా మోస్తున్నాడు. 10 కిలోల కంటే కాదు, లేదు నేను ఇంకొక 15 కిలోలు కూడా మోయగలుగుతాను, నేను మోయగలిగిన దానికంటే ఎక్కువగా మోయగలుగుతానని ఇంకొక 15 కిలోలు మోస్తే వాడు సామర్థ్యాన్ని మించి పనిచేస్తున్నాడు. స్తోత్రం కలుగును, హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు పరిచర్య విషయంలో కానివ్వండి, ఇచ్చే విషయంలో కానివ్వండి, ఏమండి పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందుకునే విషయంలో కానివ్వండి, సంఘ అవసరాల్లో పాలు పొందుకునే విషయంలో కానీ మీరు సామర్థ్యం కలిగి చేస్తున్నారా, సామర్థ్యం కంటే ఎక్కువ చేస్తున్నారా, సామర్థ్యం కంటే తక్కువ చేస్తున్నారా అనేది ఈరోజు సంఘం అందరూ కూడా ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రతి విషయంలో కష్టపడి పనిచేసే విషయంలో కానివ్వండి, ఏమంటే సేవకునికి పరిచయం చేసే విషయంలో కానివ్వండి, సంఘానికి పరిచయం చేసే విషయంలో కానివ్వండి, దేవుని మందిరంలో అవసరం కొరకు ఇచ్చే విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో మీ సామర్థ్యం ఎంత, అసలు మీ శక్తి ఎంత, మీరు ఎంతవరకు చేయగలుగుతారు, మీరు దేవుని సంధి ఎంతవరకు చేస్తున్నారు, ఎంతవరకు చేశారు అనేది ఈరోజు మనం ఆలోచన చేయాలి. స్తోత్రం కలుగును గాక. వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలది కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిన నేను మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదిగాక మొదట ప్రభువునకు, హల్లెలూయా, మొదట ప్రభువునకు దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఎంతగా చేయుదులని మేము అనుకోనలేదు. గట్టిగా చెప్పకూడదు, దేవుని స్తోత్రాలు చెల్లిస్తాను. అర్థమైందా మీకు? మీకు మాట మొదట వాళ్ళు ఎవరు వాళ్ళు మాసిదోనియ సంఘస్థులు. ఫస్ట్ ఎవరికి అప్పగించుకున్నారంట? దేవునికి. తర్వాత ఎవరికి అప్పగించుకున్నారంట? పౌలు గారికి అప్పగించుకున్నారంట, అపోస్తులకు అప్పగించుకున్నారంట. చూడండి ఎంత క్వాలిటీ గల సంఘం మాసిదోనియ సంఘం, ఎంత అద్భుతమైనటువంటి సంఘం చూడండి. ఈ మాటలు వింటా ఉన్నప్పుడు నిజంగా క్రీస్తు రక్తం మనలో ప్రవహించాలండి. వారు తమ నిరుపేదలంట, వాళ్ళు నిరుపేదలంట, శ్రమంలో ఉన్నారంట, నిరుపేదలంట. అయినా సరే వాళ్ళు బలవంతం చేసి మేము చేస్తామయ్యా, మేము ఉంటామయ్యా అని చెప్పేసి అని, పరిచర్లో పాలుభాగస్తులు ఉంటామని చెప్పేసి అని వారు ఏం చేశారంట? వారు సామర్థ్యం కంటే ఎక్కువగా చేశారంట. అంతేనా అంటే ఇది కూడా కాదు, ఇంకా వాళ్ళ గురించి చెప్పాల్సింది చాలా ఉంది. అదేంటయ్యా అని అంటే, మొదటి వాళ్ళు ఎవరికి అప్పగించుకున్నారు? ప్రభువుకి అప్పగించుకున్నారు. తర్వాత ఎవరికి అప్పగించుకున్నారు? మాకు అప్పగించుకున్నారు. ఇలా చేస్తారని మేము అనుకోలేదు. హల్లెలూయా, ఇలా చేస్తా మేము అనుకోలేదు. పిల్లరా, ఈరోజు సంఘానికి సూటి ప్రశ్న అడుగుతున్నాను. ఎంతమంది మీరు దేవునికి అప్పగించుకున్నారు? ఎంతమంది మీరు దేవుని సేవకులకు అప్పగించుకున్నారో ఆలోచించాలి మీరు. ఈరోజు ఆ మధ్యకాలంలో ఒక యవనస్తుడి దగ్గరికి వెళ్ళాం, కుటుంబం దగ్గరికి వెళ్ళాం. మొట్టమొదటిసారిగా ఆయన ఒక మాట అన్నాడు, అయ్యగారు మమ్మల్ని మీకే సమర్పణ చేసుకుంటున్నాం, మమ్మల్ని మీకు సమర్పణ చేసుకుంటున్నాం, ఇంకా ఇంటిదేముంది అన్నాడు. తర్వాత వాళ్ళు మాట మీద ఉన్నారు లేదు, తర్వాత సంగతి అది. ఫస్ట్ టైం నిన్న మాట ఏంటాం, మీలో ఎంతమంది అయ్యా ఈ పరిచర్యలో మీకు మేము సమర్పణ చేసుకున్నాను, ఎంతమంది ఈరోజు దైవ సేవకుని దగ్గర మీ సమర్పణ తెలియజేశారు? ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. స్తోత్రం కలుగు, హల్లెలూయా. పరిచర్య ఒకరోజు మూసేది కాదు, పరిచర్య నిరంతరం కొనసాగేది. అది చచ్చిపోయిన దాకా ఉండేది, అది ఒక రోజుతో పోయేది కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమండి, మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకుని ఎంతగా చేదురని మేము అనుకోలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టడం అలాగున దానిని మీలో సంపూర్ణంగా చేయమని మేము అతని వేడుకుంటే. స్తోత్రం కలుగు, హల్లెలూయా. తర్వాత మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎళ్ళున్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకునుడి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలు ఎవరు చెప్తున్నాడు? ఈ మాటలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఆల్రెడీ మాసిదోనియలో ఉన్న సంఘస్థులు దేవుని కృపలో వర్ధిల్లుచున్నారు అని వాళ్ళ గురించి చెప్పాడు. ఇప్పుడు ఏమన్నాడు అయ్యానంటే, మీరు ప్రతి విషయంలో, మీరన్న ఎవరు? వీళ్ళు కొరింథీ సంఘస్థులు. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును,
దేవుని విషయం విశ్వాసం కొనసాగించే విషయంలో, ఉపదేశమందును, జ్ఞానమందును, ఆ తర్వాత సమస్త జాగ్రత్త యందును. ఇంత మాత్రం ప్రతి విషయం జాగ్రత్తగా ఉండాలంట. ఉపదేశంలోను, విశ్వాసంలోను, జ్ఞానంలోను, సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందు ఏమాత్రం ప్రేమ చూపిస్తున్నారు మా మీద? పౌలు గారు ప్రశ్నిస్తున్నారు కొరింథీ సంఘస్థులు. మీరు మా మీద ఏమాత్రం ప్రేమ చూస్తున్నారు? ఆ ప్రేమ యందు ఎలాగ అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకోండి. హల్లెలూయా. అంటే మీరు ప్రతి విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటున్నారు. విశ్వాసం బాగానే ఉంది, ఉపదేశంలో బాగానే ఉంటున్నారు, జ్ఞానంలో ఉంటున్నారు, జాగ్రత్తగానే ఉంటున్నారు. మీరు మా ఎడల ప్రేమను చూపిస్తున్నారు. అలాగే వీటిలో ఎలా ఉన్నారో, వీటిలో ఎలాగ అభివృద్ధి చెందుతున్నారో అలాగే మీరు దేనిలో అభివృద్ధి చెందాలి? దేవుని కృపలో కూడా అభివృద్ధి చెందాలి. హల్లెలూయా, హల్లెలూయా అంటే ఉన్నాడు. ఆజ్ఞపూర్వకంగా మీతో చెప్పట్లేదు, ఇతరులు జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైందో పరీక్షింపవాలని చెప్పుచున్నాను. ఎందుకు చెబుతున్నాయ్యా అని అంటే, మీరు ఏదో తక్కువ వారని కాదు, లేకపోతే ఎదుటివారు చూసి మిమ్మల్ని ఏదో మేము ఇది చేయట్లేదు, కానీ దేని కొరకు చెబుతున్నాం అంటే మీ ప్రేమ యథార్థమైనదిగా ఉండాలని, అది పరీక్షించాలి. మీ ప్రేమ ఏంటో నేను తెలుసుకోవాలని చెప్పేసి మీకు ఈ మాటలు చెబుతున్నానని చెప్పేసి మాసిదోనియ సంఘం గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 9వ వచనం వచ్చేసరికి, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యమున ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందును గూర్చి నా తాత్పర్యం చెప్పుచున్నాను. సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయటి అందే కాక తలపెట్టటి అందు కూడా మొదటి వరై ఉండిన మీకు మేలు. కావున తలపెట్టకు సిద్ధమైన మనసు మీలాగా ఎలా కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్ణమైనట్లు మీరు ఆ కార్యము ఇప్పుడు నెరవేర్చుడి. సంవత్సరం క్రితం మేము ఇస్తామన్నారంట. హల్లెలూయా. సంవత్సరం క్రితం మేము ఇస్తామన్నారంట. ఎప్పుడు? సంవత్సరం క్రితమే. నా మాటలు కదా, నేను మీతో చెప్పట్లా. పౌలు గారు ఎవరు చెప్తున్నారు? ఎవరికండి? ఎవరు చెప్తున్నాడు? కొరింథీయులకి. మాసిదోనియ వాళ్ళు ఇలా చేశారు, కానీ మాసిదోనియ వాళ్ళు చేయకముందే మీరు సంవత్సరం కిందటే మొదలు పెట్టారు. ఏమని? మేము చేస్తాం అయ్య గారు అని. హల్లెలూయా. చదవండి ఆ మాట మళ్ళీ. కాదు, 10వ వచనంలో, సంవత్సరం క్రిందటనే ఈ కార్యము చేయడం గాక తలపెట్టి ఎందుకు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. కావున తలపెట్టకు సిద్ధమైన మనసు మీలో ఎలాగో కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తిగినట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అన్నాడు, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమగునదు. ఫస్ట్ దేవునికి ఇవ్వాలంటే సిద్ధమైన మనసు కావాలి. ఏమండి? ఫస్ట్ దేవునికి ఇవ్వాలంటే ఏం కావాలండి? సిద్ధమైన మనసు కావాలి. అసలు ఇచ్చే మనసు లేకపోతే మనకి ఈ బుద్ధి కాదు. ఏం చేయాలని మనసు ఉండాలి, ఏ పని చేయాలని మనసు ఉండాలి. ముందు మనసులో ఇష్టం ఉండాలి. ఏం చేయాలన్న దేనికని ఇష్టం ఉండాలండి. ఇష్టం లేకపోతే ఎవరు బలవంతం చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అది చిన్న పనైనా ఏ పైన, కనీసం ఇంట్లో భోజనం పెట్టే దగ్గర కూడా మంచినీళ్ళు ఇవ్వాలన్నా, పరిచయం చేయాలన్నా, లేచిన పిల్లలు బట్టలు మడత పెట్టాలన్నా కూడా ఏం కావాలండి? ఇష్టం కావాలి. ఇష్టం లేకపోతే ఏ పని కూడా చేయరు ఎవరు. ఇష్టం అయితేనే చేస్తారు. అందుకే ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు ఏంటంటే, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమవును. ఏమండి? మనకి అంటే సిద్ధమైన మనసు అంటే ఇష్టపడే మనసు, ఒప్పుకునే మనసు, ఇచ్చే మనసు ఉంటే వాళ్ళంట శక్తి మించి కాదు, కానీ శక్తి మించి ఏమని అనట్లేదు, కానీ నీకు ఉన్న దాంట్లోనే నువ్వు దేవునికి ఇస్తే మంచిది అని చెప్పేసి అది దేవునికి ఇష్టమవుతుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవు. ఇతరులకు తేలికగాను మీకు భారంగా ఉండవాలనేది చెప్పట్లేదు. అంటే మీకేదో చెప్తున్నాడు, ఇతరుల మీద కొంచెం వేసి మీకు ఎక్కువ వేయాలని, మీకు భారం వేయాలని నేను చెప్పట్లేదమ్మా అని. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది కేవలము ప్రభు కృపము యందు నిలవాలని, ప్రభు కృపము యందు నిలవాలని అని చెప్పి ఒక మాట రాస్తా ఉన్నాడు. హెచ్చుగా కూర్చుకునేవానికి ఎక్కువ మిగలలేదనియు, తక్కువగా కూర్చుకోవడానికి తక్కువ
కాలేదు. ఎవరన్నా దేవునికి ఇచ్చే విషయంలో ఉన్నది అట్లా పక్కన పెట్టుకొని, హల్లెలూయా, ఈ మర్మం గ్రహించాలి అందరూ. ఉన్నది పక్కన పెట్టుకొని ఒక ₹1,00,000 ఉన్నాయి, ₹1,00,000 విషయంలో ₹1,00,000 నీ దగ్గర ఉంటే దేవునికి ఇవ్వాలనుకుంటే అందులో ఒక 2,000 3,000 తీసిచ్చావు అనుకోండి, 2,000 3,000 తీసిచ్చావు అనుకోండి, నువ్వు ఇవ్వగలిగిన కెపాసిటీ నీ దగ్గర చాలా ఉంది ఇంకా. కానీ నువ్వు సామర్థ్యం కొలిగా నువ్వు దేవునికి ఇవ్వట్లేదు. నీ సామర్థ్యం నీ దగ్గర ఉన్నదాన్ని నీ దగ్గర ఉన్న కొలది నువ్వు దేవునికి ఇవ్వట్లేదు. కొంతమంది మరి లేకపోయినా కూడా దేవునికి ఉన్న దాంట్లో ఒకళ్ళ దగ్గర 10,000 ఉన్నాయి, ఆ 10,000 ఒక 3,000 తీసి ఇచ్చారు. ఒకళ్ళ దగ్గర 3,000 ఉన్నాయి, 3,000 మొత్తం ఇచ్చారు. హల్లెలూయా. అంటే 100కి 100%. నీకు మార్క్స్ డివైడ్ చేస్తే 3,000కి 3,000 ఇచ్చిన వాళ్ళు 100కి 100 మార్కులు పడ్డట్టు. హల్లెలూయా. 10,000లో 3,000 ఇచ్చిన వాళ్ళు, అన్నమాట అర్థమవుతుంది మీకు? 10,000లో 3,000 ఇచ్చిన వాళ్ళు ఏం పడుతున్నాయి అని అంటే వాళ్ళకి ఎంత మార్కులు పడుతున్నాయి? 30-40% మార్క్స్ పడుతున్నాయి. అంటే 100కి ఎన్ని మార్కులు పడుతున్నాయి? 30-40 మార్కులు పడుతున్నాయి. ₹1,00,000 ఇవ్వగలిగి ఉండి నువ్వు 3,000 ఇస్తే నీకు 1 మార్కు 2 మార్కులు వస్తున్నాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే దేవుడు చాలా విశదీకరించి చాలా వివరంగా చెప్తున్నాడు. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఆ రోజు ఏం చేశారండి, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశంలోకి వెళ్తా ఉన్నారు. కనాను దేశంలోకి వెళ్తా ఉంటే ఏమైందంట? ఆకలి అయింది. ప్రభువా మాకు ఆకలి అవుతుందని దేవుని విసిగించారు, మోషేని విసిగించారు. మోషే ప్రార్థన చేశాడు, నువ్వు ఆ చేతులు అడిచేది నా కళ్ళలో పడుతుంది. హల్లెలూయా. ఏం చేశాడంట? ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ మోషేని విసిగించారు. ఏమని విసిగించారు? ఆకలి అవుతుందని. వెంటనే మోషే ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేస్తే ఏమైంది? పరలోకం నుంచి ఏం కురిసిందండి? మన్నా కురిసింది. మన్నా కురిస్తే దేవుడు ఒక మాట చెప్పాడు, అబ్బాయి ఏ రోజు ఆ రోజే. హల్లెలూయా. ఏ రోజు ఆ రోజే. మీరు రేపటి కొరకు ఎవడు సమకూర్చుకోకూడదు, ఎవడు మిగిల్చుకోకూడదు. ఈ రోజే తృప్తిగా తినండి. రేపొద్దున వచ్చిన తర్వాత మళ్ళీ పొద్దున్నే తెల్లారిన తర్వాత 6ంటికి 7ంటికి మళ్ళా ఏం కురిసిద్ది? మన్నా కురిసిద్ది. వెళ్ళి మీరు ఏం చేయాలి? మన్నాన్ని మళ్ళీ పోగు చేసుకోండి, అలా దాచిపెట్టుకోవద్దు. హల్లెలూయా. దాచిపెట్టుకుంటే ఏమవుద్ది? పురుగులు పడతాయి. అర్థమైందా అని దేవుడు స్పష్టంగా చెప్తానండి. మన్నా కురిసిన తర్వాత కొంతమంది అండి ఎక్కువ సమకూర్చుకున్నారంట, కొంతమంది సరిగ్గా సమకూర్చుకున్నారంట, కొంతమంది అనుకున్న దానికంటే తక్కువే తెచ్చుకున్నారంట. హల్లెలూయా. తక్కువ తెచ్చుకున్నాడికి ఏం కొదువుగల, సరిపడ తెచ్చుకున్నాడికి ఏం కొదువుగల, మిగిలించుకున్నాడే వాడికి మాత్రం ఏం మిగలలా. మిగిలిన దానికి ఏం పట్టిందండి? పురుగులు పెట్టినాయి. హల్లెలూయా. కొంతమంది కూర దాచిపెట్టేస్తారు, తెల్లారిసరికి అది పనికి రాకుండా పోయిద్ది. అర్థమైందా? కొంతమంది ఇంకేదో దాచిపెట్టేస్తారు, వారం రోజుల తర్వాత చూస్తే పురుగులు పట్టేస్తాయి. పక్కన అడిగితే ఇయ్యనయ్యం కనీసం. స్తోత్రం. హల్లెలూయా. పెట్టం. ఎంత దుర్మార్గంలో మనం. వాడికి ఇచ్చేది ఏంది, వాడి తినేది ఏంది, ఇదే అనుకుంటాం. ఏమండి, పడయిందాక వేస్ట్ చేసేదానికంటే ఎవడో ఒకటి దీన్ని తృప్తి పడతాడు కదా. ఎవరో ఒకళ్ళు ఇచ్చి పలానా వాళ్ళు ఇచ్చారని సంతోషపడతారు కదా. కొంతమంది చూస్తూ ఉంటాం, మినువులు పెసలు దాచి పెడతారండి. అవి వాళ్ళు వాడరు, ఎవరికి పెట్టరు. సంవత్సరం తర్వాత తీస్తారు. దాన్ని చూడండి ఇంత లొట్టలు పడిపోయి లోపల పైన తొక్కే ఉండేది, లోపల పప్పు ఉండదు. హల్లెలూయా. అప్పుడే ఏమని చేస్తామంటే మళ్ళీ వాటిని ఎండలో పెడతాం. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాటలో? మిగిల్చుకుంటే తర్వాత సంగతి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఫస్ట్ ఉన్నదాన్ని ఖర్చు చేయడం నేర్చుకోవాలి. గట్టిగా చెప్పడం దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. ఉన్నదాన్ని ఖర్చు చేయడం నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు, హెచ్చుగా కూర్చుకునే వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకునే వానికి ఏమీ తక్కువ కాలేదు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, అయ్యా ఒకవేళ మీరు సామర్థ్యం కొనిదిగా దేవునికి కొంత ఇచ్చి కొంత దాచిపెట్టుకుందానికి ప్రయత్నం చేస్తున్నారేమో, దాచిపెట్టుకుందా కూడా నీకు లెక్కలోకి రాదు. దేవునికి ఇచ్చే విషయంలో నీ దగ్గర కలిగి నీ దగ్గర
ఉండి దాన్ని దాచిపెట్టుకుంటే అది నీకు దేనికి అక్కడికి రాదు, చివరికి అది ఎటుపోయిందో తెలియదండి. దానివల్ల మేము అనుభవించవు. దైవ మర్మం చెబుతాం, దానివల్ల మేము అనుభవించవు. ఒకవేళ నీ దగ్గర ఒక 5,000 ఉన్నాయి, ఒక 2,000 అయ్యగారు చందాకి ఇద్దాం, 2,000 సీనానికి ఇద్దాం, మీటింగ్ ఒక 3,000 దాచిపెట్టుకుందాం, దీన్ని ఏదో ఒకటి చేసుకుందాం అంటే చివరికి నీ దగ్గర ఉండి ఇవ్వగల స్థితిలో ఉండి కూడా నువ్వు దేవునికి ఇవ్వకపోతే ఆ 3,000 ఎటుపోయేవి నీకు అర్థం కాదు. ఇక హల్లెలూయా, హల్లెలూయా. అంతే, తెచ్చుకున్నప్పుడు వెంటనే ఇవ్వాలి, లేకపోతే తాగేస్తారు అంతే. అందుకని నువ్వు మనసు పుట్టంగానే ఎక్కడికి రావాలి? ఈ డబ్బులు తీసుకొని దేవుడి దగ్గర రావాలి. అప్పుడైనా వెంటనే వచ్చాకపోతే ఆ 1,500 మిగిలినవి. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? కావట్లేదా? అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థం కాకూడదు, అర్థం కావాలా. ఉండమండి, నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నాను. లక్షలు ఈ చేతితో రొటేషన్ చేశాను, కానీ దేవునికి ఇచ్చే విషయంలో ఇవ్వాలనుకున్న దానికి అనుకున్నప్పుడు సంతోషపడ్డా, కానీ తర్వాత చేద్దాను అనుకున్న విషయాలు చాలా నాకు ఎటు పోయినా కూడా తెలియలేదు. హెచ్చుగా ఉంటే నీకు దేవుడు కలుగు చేస్తే, నువ్వు దేవునికి ఇవ్వాలనుకుంటే నీ శక్తికి మించి చెయ్యి. నేను సందర్భం వచ్చినట్టు చెప్తున్నాను. ఎక్కువ ఎప్పుడు కావాలని ఏది నేను ఎత్తను అనవసరంగా. దేవునికి వేసే విషయంలో కూడా ఈరోజు చిల్లర మార్చుకొని వచ్చి వేసే పరిస్థితి వచ్చిందండి. చిల్లర మార్చుకొని వచ్చి వేసే పరిస్థితి. 500 నోటు ఉందనుకోండి, ముందు అర్జెంటుగా వాటిని 5 భాగాలు చేయాల్సిందే. వాడు చిల్లర లేదు, అందరూ 400 నీ పర్లేదు, 100 నువ్వు దగ్గర ఉంచుకున్న తర్వాత నీ, కానీ ముందు నాకేం కావాలి? మళ్ళీ ఎత్తే అందులో 500 ఎత్తే నోటు అయ్యగారు మరి నిండిపోతాయి కదా, జేబులు పొట్టనే నిండిపోతాయి కదా. హల్లెలూయా. 100 రూపాయలు అంటే దాన్ని 2 చేయాల్సిందే, లేకపోతే 5 చేయాల్సిందే. దాన్ని కూడా 100 రూపాయలు చిల్లర మరవాల్సిందే. చివరికి ఇక 10 రూపాయలు. ఎందుకని? మరి అంతకంటే దిగిపోతే వీళ్ళకి సౌండ్ వచ్చింది. అయ్యగారు వింటే హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి కదా, హల్లెలూయా. అయ్యగారు వింటాడు కదా వాటిని. అయ్యగారు వింటే పిల్లలకి నేర్పించండి, మీరు దేవునికి ఇవ్వటం నేర్పించండి, మీరు నేర్చుకోండి. నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నా నిలబడదు, కానీ దేవుడికి ఇచ్చింది మాత్రం దేవుడిని రుణం ఉంచుకోడు. గట్టిగా చెప్పడానికి దేవుని స్తోత్రం చెల్లించండి. తిరిగి మరలా దేవుడు నీకు అంతకంత కుమ్మరిస్తాడు, పైనుంచి అంతకంత కుమ్మరిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాయబడిన ప్రకారం అందరికీ సమానంగా ఉండే నిమిత్తము ప్రస్తుతమందు మన సమృద్ధి వారి అక్కరకును, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమే ఉండవాలని ఎలాగూ చెప్పుచున్నాను. అబ్బాయి ఎట్లా ఎక్కువ సమకూర్చుకున్నాడికి ఏం మిగలేదు, తక్కువైనడికి ఏం తక్కువ. కానీ ఎందుకు మాట చెప్తున్నానంటే, మీరు వారికి చేసే విషయంలో, సహాయం చేసే విషయంలో సమృద్ధిగా చేయండి. మీకు అవసరమైనప్పుడు వాళ్ళు చేస్తారు, వాళ్ళకి అవసరమైనప్పుడు మీకు చేస్తారు. అదే మాట ఉంది అక్కడ. కొరింథీయులకు రాసిన రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం మాట రాయబడుతున్నాయి. మీరు వారికి చేయండి, వాళ్ళు మీకు చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చెప్తాను, మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం. అతను నా హెచ్చరికను అంగీకరించను, కానీ అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ వద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. మరియు స్వార్థ సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము. అంతేగాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మీ సిద్ధమైన మనసు కనపరచు నిమిత్తము ఈ ఉపకార ద్రవ్యం విషయమై పరిచారకులైన మాతో కూడా అతడు ప్రయాణము చేయాలని సంఘముల వారు అతన్ని ఏర్పరచుకుని. తర్వాత అంటున్నాడు, మరియు మేమెంత విస్తారమైన ధర్మం విషయమై పరిచారకమై ఉన్నాము గనుక దానిని గూర్చి మా మీద ఎవడనూ తప్పు మోపకుండా మేము జాగ్రత్త చూచుకొనొచ్చు అతనిని పంపుచున్నాము. ఈ పంపే విషయంలో కూడా ఈ మాసిదోనియ సంఘానికి సహాయం కావాల్సి వచ్చింది. మాసిదోనియ సంఘానికి సహాయం కావాల్సి వచ్చినప్పుడు పౌలు గారు ఎవరిని అడుగుతున్నారు? ఈ విషయం కొరింథీ సంఘస్థులను అడుగుతున్నాడు. కొరింథీ సంఘస్థులను అడిగి చెప్తా ఉన్నాడు, మీరు ఎంతగా చేస్తారు కాబట్టి మీ దగ్గర సమకూర్చుకుని రావటానికి ఎవరిని పడితే వాళ్ళతో మేము తీసుకుని వస్తే మాకు నింద రాకూడదు, మరి మమ్మల్ని ఎవరు ఎత్తి చూపకూడదు, కాబట్టి యోగ్యుడైన వారిని పంపుతున్నాను. ఆయనే ఎవరయ్యారంటే తీతు.
హల్లెలూయా. ఒక మనిషి ఒక బాధ్యత తప్పు చెప్పాలంటే అది చాలా ఛాలెంజ్తో కూడుకున్న పని అండి. తెలుసా మీకు ఆ సంగతి? ఒక మనిషికి అప్పచెప్పాలంటే, ఒక బాధ్యత అప్పచెప్పాలంటే ఆ బాధ్యత చాలా విలువైంది. ఒక సేవకుడికి చాలా కష్టమైన పని అది. అతని నమ్మకత్వాన్ని పరీక్షించి, అతని నమ్మకత్వాన్ని తెలుసుకుని, అతను యోగ్యుడని అనుకున్న తర్వాతనే ఆ పని చెబుతాం. హల్లెలూయా. మరొకసారి చదవండి ఈ విషయంలో. అంతేగాక 19 వచ్చును, మనం ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనసు కనపరుచు నిమిత్తము ఈ ఉపకార ద్రవ్య విషయమై పరిచారకమైన మాతో కూడా అతని ప్రయాణము చేయాలని సంఘముల వారిని ఏర్పరచుకుంది. మరియు మేమెంత విస్తారమైన ధర్మం విషయమై పరిచారకమై ఉన్నాము గనుక దానిని గూర్చి మా మీద ఎవడును తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూసుకొనొచ్చు అతనిని పంపుచున్నాము. ఏంద్రా ఈయన పెట్టారు అయ్యగారు, హల్లెలూయా అని అనకుండా పౌలు గారు ఎవరిని పెట్టారంట? తీతును పెట్టారంట. ఈ విషయంలో మా మీద ఎవడు తప్పు మోపకుండా. మీకు విషయం తెలుసండి, ఒక పని ఒక అప్పచెప్పాలంటే, ఒక ధర్మాన్ని ఈ పని చేయమని చెప్పాలంటే అతను యోగ్యుడైతేనే సంఘం రిసీవ్ చేసుకుంటుంది. హల్లెలూయా. వారు అయోగ్యులైతే తిరిగి ఏమంటారు తెలుసా? అయ్యగారికి ఎవరు దొరకలేదా? హల్లెలూయా. పిల్లల కోసం కంటారు చెప్పండి. అయ్యగారికి ఎవరు దొరకలేదా? అయ్యగారికి వీళ్ళు దొరికారా? అయ్యగారు వీళ్ళకే చెప్పాలా అనేటువంటి మాటలు ఎదుర్కోవాల్సి వస్తుంది పిల్లలు. పౌలు గారు అంటున్నారు, తీతుని మేము ఏర్పరచుకున్నాము. అందుకే సంఘంలో ఎవరికైనా సరే ఏ విషయంలో ఒక బాధ్యత చెప్తే వాళ్ళందరూ సంఘస్థ విషయంలో అనుకూలంగా, ప్రేమ విషయంలో, జాగ్రత్త విషయంలో చాలా నెమ్మది కలిగి ఉండాలి, చాలా భయం కలిగి ఉండాలి. ఎందుకంటే అది సంఘానికి సేవకుడికి సంబంధించినటువంటి విధానంలో నువ్వు సంఘానికి సేవకుడికి మధ్యలో మధ్యవర్తిగా ఉంటున్నావు కాబట్టి నువ్వు చాలా యోగ్యుడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత రాయబడుతుంది, దేవుని నామమున మహిమ కలుగుగాక. ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుచున్నాము. ఏ మాట గమనించండి. ఏలయనగా ప్రభు దృష్టిలోనే కాదు, మనుషుల దృష్టిలో కూడా యోగ్యమైన వాటిని, ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందు యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకుంటున్నాము. అంటే మనుషుల దృష్టి మాత్రమే కాదు, దేవుని దృష్టి మాత్రమే కాదు, అదే మనుషుల దృష్టి కూడా యోగ్యమై ఉండాలి. అందుకే కదా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒక మనిషి మనుషుల దయలో వర్ధిల్లాలా, దేవుని దయలో కూడా వర్ధిల్లాలా. దేవుడి దృష్టిలో మంచి పేరు ఉండాలా, మనుషుల దృష్టిలో కూడా మంచి పేరు ఉండాలి, పరిచర్య చేసేవాడికి. హల్లెలూయా. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయం అతన్ని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడును మా ఎడల అతని కలిగిన విశేషమైన నమ్మకం వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియు తెలుసుకుంటున్నాము. స్తోత్రం. పౌలు గారు అంటున్నారు, తీతు గురించి చెప్తున్నాడు. ఇక్కడ 3 సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ పౌలు 3 గురించి మాట్లాడుతున్నాడు. మాసిదోనియ సంఘం గురించి ఎవరు చెప్తున్నాడు? కొరింథీ సంఘాలు చెప్తున్నాడు. కొరింథీ సంఘానికి ఎవరు పంపిస్తున్నాడు? తీతును పంపిస్తున్నాడు. తీతు గురించి చెప్తున్నాడు. తీతు గురించి ఏమన్నాడు? మేము అనేక సందర్భాల్లో అతన్ని పరీక్షించాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. అనేక సందర్భాలు అతన్ని పరీక్షించాం కాబట్టి అతని యోగ్యుడని అతను నమ్మి అతను పంపిస్తున్నాం. ఒక సావుగుడిగా నేను ఎవరైనా పెట్టానంటే వాళ్ళకి ఆ యోగ్యత ఉందని నేను అనుకుంటా. వాళ్ళు ఈ పని చేయగలరు, ఈ కెపాసిటీ ఉంది, ఈ సామర్థ్యం ఉంది, ఈ పనిని నెరవేర్చగలరు నేను అనుకుంటా. నేను నమ్మిన తర్వాతే నేను ఆ బాధ్యతను అప్పగిస్తా. స్తోత్రం కల. హల్లెలూయా. నేను నాట్ ఓన్లీ నా మటుకు నేను చెప్పట్లా, సంఘములో విధి విధానాలు ఎలాగ ఉంటాయి. ఏ సంఘమైనా కావచ్చు, ఎక్కడ సంఘమైనా కావచ్చు, ఎవరు సంఘమైనా కావచ్చు, ఏ సేవకుడైనా ఉండొచ్చు, ఏ సంగతులైనా ఉండొచ్చు, వారు చేసే పని ఏంటంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారు. స్తోత్రం. హల్లెలూయా. డబ్బులు కలెక్షన్ చేయడానికి సియానికి ఇచ్చారు దగ్గర, మీరు తీసుకోవచ్చు అని అంటే నాకు అదే పని, వేరే పని లేదా? నేను వాక్యం చెప్పాలి, నేను ప్రార్థన చేయాలి, వాక్యాన్ని బోధించాలి, నా పని అది. ఆయన యోగ్యుడు కాబట్టి ఆయనకి ఆ పని అప్పగించాం. గట్టిగా చెప్పడానికి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకొక పనికి, నా పని అదే? నా పని అది కాదు. నా పని ఏంటి? ఒకసారి అపోస్తుల దగ్గరికి వచ్చి
మాకు న్యాయం తీర్చండి తీసుకొచ్చి వచ్చారు. యేసుప్రభు దగ్గరికి న్యాయం తెచ్చుకొని వచ్చారు. మాకు ఈ న్యాయం తెచ్చండి, మాకు అన్యాయం జరిగింది. ఎవడురా మీకు, నేను మీ న్యాయాధిపతినా? నేను దేవుని సువార్త ఇవ్వడానికి వచ్చాను, వాళ్ళని పంపించేసాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒక సంఘం ఉందంట. సంఘంలో ఇట్లాగా పేతురు యోహాను యాకోబులు సంఘంలో వాక్యం చేస్తా ఉంటే ఒక పెద్ద గొడవ అయిందంట. హల్లెలూయా. ఈ గొడవలు ఇప్పుడు కాదు, అప్పటి నుంచి ఉన్నాయి. పెద్ద గొడవ అయిందంట. ఏంటో గొడవ అని అంటే అందులో కొంతమంది విధవరాండ్రు ఉన్నారంట అండి. విధవరాండ్రు అంట మిగిలిన చిన్న చూపు చూస్తున్నారంట. హల్లెలూయా. అర్థమవుతుందా? విధవరాండ్రు అంట కొంతమంది ఎలా చూస్తున్నారంట? చిన్న చూపు చూస్తున్నారంట. అది పెద్ద గొడవ అయిందంట. గొడవ ఎవరి దగ్గరికి వచ్చింది? ఈ విషయం పేతురు దగ్గరికి వచ్చింది. పేతురు దగ్గరికి వచ్చిన తర్వాత పేతురు అంటున్నాడు, అబ్బాయి మేము గొడవలు తీసుకుంటా ఉంటే మాత్రం మాకు కుదరదు. కాబట్టి మీలోనే కొంతమంది పెద్ద మనుషులను ఏర్పాటు చేసుకోండి. మీలోనే కొంతమంది ఏం చేయాలని? పెద్ద మనుషులను ఏర్పాటు చేసుకోండి. ఆ వివాదం ఏంటో వాళ్ళకి తెలియజేయండి, వాళ్ళు తీరుస్తారు. మా పని ఏంటయ్యానంటే మేము వాక్యం చెప్పడం, స్వార్థ ప్రకటించడం, దేవుని నామమున ప్రకటించడం మాత్రమే మా పని. హల్లెలూయా. గట్టిగా చెప్పడానికి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. కాబట్టి అందుకే సంఘంలో ఉన్నటువంటి పురుషులు కూడా మీరు తరచుగా వస్తూ ఉండాలి, సాగుకుండా సంప్రదిస్తూ ఉండాలి. మీ ఆడోళ్ళు ఒట్టిగా రావటం కాదు, వాళ్ళని ఏ రకంగా తీసుకురాగలరో ఆ రకంగా వాళ్ళని బతిలాడుకునో, మభ్యపెట్టో, భయపెట్టో, లేకపోతే దేవుని ప్రేమను చూపించి వాళ్ళని లాక్కు రావాలి సంఘానికి. ఎంతకాలం మనమే ఉండమా? ఇంకా ఈ సంఘ బాధ్యతను ఎప్పుడు ఈ సంఘంలో ఉన్న పురుషులు ఈ సంఘ బాధ్యత ఎప్పుడు తీసుకుంటారు? అసలు మీరు ఒక్కొక్కళ్ళు మందిరానికి ఎలా రాగలుగుతున్నారండి? అనిపించిందా ఎప్పుడైనా? కుటుంబంతో సహా వెళ్ళాలి, నా భర్తను తీసుకెళ్ళాలి, నా పిల్లల్ని తీసుకెళ్ళాలి అనిపించలేదా మీకు ఎప్పుడు? అలా కావాలంటే ముందు మీరు ఒక ప్రణాళిక చేయాలి కదా. ఎలాగైతే నా ఇంట్లో ఉన్న పురుషుడిని నేను మందిరాన్ని తీసుకెళ్ళాలని ఒక ప్లాన్ చేసుకోవాలి కదా. ఒక ప్రణాళిక నీకు ఉండాలి కదా, ఒక ఆలోచన ఉండాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ ఏమన్నాడు తెలుసా? నేను నా కుటుంబము, హల్లెలూయా, నేను యెహోవానే సేవిస్తాం. ఇది మీకు కలగాలండి. అప్పుడు మీరు వాళ్ళని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. వాళ్ళు వదిలేసారు అనుకోండి, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పనులకి వెళ్తూ ఉంటారు, ఏదో పడుకుంటారు, తింటారు, పడుకుంటారు, చేసేది ఏముండదు. మీరన్నా కాస్త కోస్త వచ్చేసేసి చక్కగా దేవుని పరిచయాలు, వాక్యం, ఆరాధనలో పాల్గొని వెళ్ళిపోతారు. కానీ మీరు వెళ్ళేసరికి వాళ్ళు చేసింది ఏముండదు, అక్కడ ఇంట్లోనే ఉండిపోతారు. కాబట్టి అటువంటి పని లేకుండా మీరు ఏం చేయాలండి? వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి. స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత నీవు ఎవడవని ఎవడైనా అడిగిన ఎడల అతడు నా పాలువాడును, మీ విషయంలో నా జత పనివాడిని ఉన్నాడని మన సహోదరులు వలెనే అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను. ఒకవేళ సేవకుడు ఏర్పాటు చేసిన తర్వాత, సేవకుడు ఒక పని అప్పగించిన తర్వాత, నువ్వెవరు అమ్మా, నువ్వెవరు అయ్యా, నువ్వెవరు అబ్బాయి అని ఎవరైనా అడిగాడంటే దాని గురించి పౌలు చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఎందుకు నియమించాడు ఆయన అంటే చెప్తున్నాడు, నీవు తీతు ఎవడైనా అడిగిన ఎడల అతడు నా పాలువాడు, మీ విషయంలో నా జత పనివాడు అని తీతు గురించి ఎవరు చెప్తున్నారు? పౌలు గారు ఎవరు చెప్తున్నారు? కొరింథీయులు చెప్తున్నాడు. ఒక పని అప్పగించి తీతుని ఎక్కడికి పంపించాడు? కొరింథీ సంఘంలో పంపించాడు. కొరింథీ సంఘంలో పంపించి ఏం చెప్తున్నాడు? అక్కడ కొంత ద్రవ్యం పోగు చేసి మాసిదోనియ సంఘానికి సహాయం చేయాలని చెప్తున్నాడు. ఆ పని అపోస్తలుడైన పౌలు వెళ్ళి చేయలేడు కదా. అందుకని పౌలు గారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు తీతుని పంపిస్తున్నాడు. తీతు గురించి చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళా తీతు నేను పంపించాము, అతను పరీక్షించాము, అతను యోగుడు అనుకున్నాము, అతను చేయగలడు, అతను సామర్థ్యం గలవాడు అని చెప్పేస్తాను. ఒకవేళ తీతు ఎవడయ్యా మా దగ్గరికి వచ్చింది మీరు అంటే కనుక నేను చెప్తున్నా, తీతు ఎవడయ్యానంటే అతడు నా పాలివాడు, నాతో పాటు దేవుని పరిచయం ఉన్నవాడు, మీ విషయంలో నా జత పనివాడు. గట్టిగా చెప్పడానికి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఎవరన్నా అయ్యగారు పంపించారనంటే లేకపోతే నువ్వెవరు అనే మాట వచ్చిందంటే నేను చెప్తాన్నా, వాళ్ళు నా జత పనివారు. నేను ఎన్నిక చేసుకుని నేను నమ్మి నేను వాళ్ళ బాధ్యత ఇచ్చినాను. కాబట్టి నన్ను ఎంత గౌరవిస్తారో మీరు అంత ఎవరైనా సరే, ఏదైనా కలెక్షన్ విషయంలో కానీ, ఏదైనా పని విషయంలో కానీ, పరిచయ విషయంలో కానీ, పలానా దానికి అమ్మ నేను రమ్మన్నాను, పలానా వాళ్ళు తీసుకురండి, ఇక్కడ పని చేయాలని చెప్పినప్పుడు కూడా మీరు ఎందుకు నేను అసలు ఎవరు మీ దగ్గరికి ఎవరు వస్తారండి? అంత ఈజీగా ఎవరు రారు, నేను పంపిస్తేనే వస్తారు.
హల్లెలూయా. నేను చెప్తేనే వస్తారు. నేను చెప్తా ఇక్కడ నుండి, మా అమ్మ పలానా అమ్మకు ఒక బాధ్యత తప్పు చేస్తా, పలానా దగ్గరికి వెళ్ళి వీళ్ళని తీసుకురండి, ఇక్కడ గడ్డి కోయాలి, లేకపోతే ఏదో చేయాలి, మేము పనిముట్లు కడగాలని చెప్తా, పందిరం కడగాలని చెప్తా. అప్పుడు మీ దగ్గరికి వస్తారు వాళ్ళు. వాళ్ళకి ఎందుకు చెప్తావా అని అంటే, వాళ్ళైతే నలుగురు మీకు అందుబాటులో ఉండటమో, లేకపోతే మీ దగ్గరలో ఉండటమో, చెప్పంగానే బయలుదేరి మీ దగ్గర రావటమో, నన్ను వ్యతిరేకించకుండా. కాబట్టి వాళ్ళు యోగ్యంగా వాళ్ళకి చెప్తాం. ఎవరైనా సరే సేవకుడు తరపున మీతో మాట్లాడినా, మీ వద్దకు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని త్రోసివేయటానికి వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ విషయం అని కానివ్వండి, చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, స్త్రీలైనా, పురుషులైనా. ఆ తర్వాత చెప్తా ఉన్నాడా, కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమై మా అతిశయము వ్యర్థము కాదనియు వారితో సంఘముల ఎదుట కనపరచు. కాబట్టి నేను చేసే ఈ పని మీరందరూ కూడా కనపరిచి దేవునికి మహిమకరంగా మీరు చేసేది యథార్థంగా చేయండి అని మాసిదోనియ సంఘం గురించి, తీతు గురించి పౌలు గారు ఎవరు చెప్తున్నారండి? కొరింథీ సంఘం చెప్తున్నాడు. నేను చెప్పే ఈ మాటలు కేవలం సంఘానికి మాత్రమే. దేవుణ్ణి అంగీకరించి దేవుని సన్నిధిలో ఉండేటువంటి వారికి మాత్రమే ఈ మాటలు చాలా చాలా ప్రాముఖ్యమైన అవసరమైన మాటలు ఇవి. సంఘంలో మనం ఎలా ఉండాలి, సంఘంలో ఏం చేయాలి, సంఘంలో ఎవరిని గౌరవించాలి, సంఘంలో ఎవరు యోగ్యులు అనే విషయాన్ని చాలా చక్కగా రాస్తారు. వాళ్ళు నిరుపేదలైనప్పటికీ వాళ్ళ దాతృత్వం చాలా గొప్పది. హల్లెలూయా. తర్వాత అంటూ ఉన్నాడండి 9వ వచనం ఒకసారి, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర వ్రాయుటకు నాకు అగత్యము లేదు, మీ మనసు సిద్ధమైనదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి ఆకయ్య సిద్ధపడడం నుంచి మళ్ళీ ఇంకో సంఘాన్ని తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఎవరు? ఇదే సంఘం, ఇందాకలే సంఘం, మాసిదోనియ సంఘం గురించి చెప్తున్నాడు. ఎవరికి? కొరింథీ సంఘానికి. మళ్ళీ ఇప్పుడు ఏ సంఘం గురించి చెప్తున్నాడు? ఆకయ్య సంఘం గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర వ్రాయుటకు నాకు అగత్యం లేదు, మీ మనసు సిద్ధమైనదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి ఆకయ్య సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను. హల్లెలూయా. సంవత్సరం క్రితం వీళ్ళు ఎవరు? కొరింథీ వాళ్ళు ఏమన్నారు? సంవత్సరం క్రితం మేము కూడా చేస్తామన్నారు, కానీ అది పూర్తి కాల. సంవత్సరం క్రితం కొరింథీ సంఘస్థులు మేము చేస్తామని పూర్తి కాల. సంవత్సరం కింద అకయ సంఘస్థులు కూడా అన్నారు, కానీ వాళ్ళు పూర్తి చేశారు. సంవత్సరం క్రితం ఏదైతే చెప్పి మేము చేస్తామన్నారో అది కొరింథీ సంఘస్థులు చేయలే, కానీ ఎవరు చేశారు? అకయ సంఘస్థులు చేశారు. ఎవరి కొరకు? మాసిదోనియ సంఘం కొరకు. హల్లెలూయా. నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియ వారి ఎడల అతిశయపడుచున్నాను, మీ ఆసక్తి చూసి అనేకులు ప్రేరేపించబడి, అయితే మిమ్మల్ని గురించిన ఈ అతిశయం ఈ విషయం వ్యర్థం కాకున్నట్లు నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధంగా ఉండకై మా సహోదరులను పంపితుని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియ వారు ఎవరైనా నాతో కూడా వచ్చి మీరు సిద్ధంగా ఉండకపోవుట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడదము. హల్లెలూయా. ఏమన్నాడండి? కొరింథీ సంఘస్థులారా జాగ్రత్తగా ఉండండి, సిద్ధపడండి. మీరు సిద్ధంగా లేకపోతే, మీరు చెప్పింది సరిగ్గా చేయకపోతే, మిమ్మల్ని గురించి నేను గొప్పగా మాసిదోనియ సంఘస్థులు చెప్పా. మాసిదోనియ సంఘస్థులు ఒకవేళ నాతో వస్తే ఎక్కడికి? కొరింథీలోకి. హల్లెలూయా. అర్థమవుతున్నాయి కానీ నా మాటలు. మాసిదోనియ సంఘస్థులు ఒకవేళ నాతో పాటు మీ దగ్గరికి వస్తే మీరు సిద్ధపడకపోవడం వలన వాళ్ళు చూస్తే నాకు సిగ్గు కలుగుద్ది, నాకు అవమానం కలుగుద్ది. హల్లెలూయా. అంటే ఇది అర్థం ఏంటంటే, మీ గురించి నేను మాసిదోనియ సంఘానికి చాలా గొప్పగా చెప్పా. ఇప్పుడు మాసిదోనియ సంఘస్థులు నాతో పాటు మీ దగ్గరికి వస్తే నేను చెప్పినట్టు వాళ్ళు మీ దగ్గర చూడకపోతే నాకు సిగ్గు కలుగుద్ది, నాకు అవమానం కలుగుద్ది. దీన్ని మరొక భాషలో చెప్పాలంటే, నేను బయట సంఘాల వారికి, బయట సేవకులకి, మరొకరికి మా సంఘము చాలా గొప్ప సంఘం, మా సంఘం ఇలా చేస్తుంది, మా సంఘం అలా చేస్తుంది, ఏంటి మా సంఘం అద్భుతం, ఆహా ఓహో అని నేను చెప్పినప్పుడు వారు మన దగ్గరికి వచ్చినప్పుడు
మీరు అలాగే ఉండటం చూడకపోతే ఎవరికి అవమానం? హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరికి అవమానం? ఎవరికి అవమానం? నాకు అవమానం. అది చెప్తున్నాడు ఇప్పుడు. బయట సంఘస్థుల గురించి, బయట వారి గురించి మీ దగ్గర చెప్పినప్పుడు మీరు అలాగే లేకపోతే ఎవరికి అవమానం? అది నాకు అవమానం. ఇప్పుడు అంటున్నాడు, కొరింథీయులకు వచ్చినటువంటి మీ ఎందుకు నేను వస్తే, నాతో పాటు మాస్దని వాళ్ళు వస్తే మీరు అలా సిద్ధపడకుండా ఉండడం చూస్తే అది ఎవరు సిగ్గు కలుగుతుంది? చూడండి అన్నమాట. మళ్ళీ చదవమ్మా. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడిరి, అయితే మిమ్మల్ని గూర్చి మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకున్నట్లు నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధంగా ఉండకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల, ఒకవేళ మాసిదోనియ వారు ఎవరైనా నాతో కూడా వచ్చి మీరు సిద్ధంగా ఉండకపోవుట చూసిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడదుము, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా. హల్లెలూయా, హల్లెలూయా. మా అబ్బాయి మ్యాథ్స్లో చాలా గొప్పడండి, అసలు లెక్కలు తిరగేస్తాడు అని చెప్పారు అనుకోండి. ఎవరు? మా అబ్బాయి లెక్కల్లో బాగా ఇదండి, తిరగేస్తాడని చెప్పేసాం అనుకోండి. వామ్మో ఈ ఎరగేయటం ఏంట్రా, ఈ తిరగేయటం ఏంట్రా అని చెప్పేసి అని పొరపాటు మీ ఇంటికి ఎవడైనా వచ్చిన తర్వాత అరే 2+2 కూడితే ఎంత అన్నాడు, వాడు మళ్ళీ 2 అన్నాడు అనుకో, ఎవరు పరుగు పోయిద్ది? మీ పరుగు పోయిద్ది. ఆ తిరగేసేవాడు పరుగు కూడా పోయిద్ది. ఇది నేను చెప్పదలుచుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను నా సంఘం గొప్పది అని నేను చెప్పుకున్నాను అనుకో, వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని చూశారనుకో, అలాగే లేకపోతే మీ పరుగు పోయిద్ది, నా పరుగు పోయిద్ది. మీరు తలదించుకోవాలా, నేను తలదించుకోవాలా అని నేను మీతో అనట్లేదు. పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. గట్టిగా చెప్పకుండా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాము. దేవుణ్ణి నమ్ముకోవడం వరకు ఒక ఎత్తు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకొని రక్షణలోకి వచ్చి సంఘంలో రావడం ఒక ఎత్తు, సంఘంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలనేది ఒక ఎత్తు. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. మరొక మాట చెప్పాలంటే, పెళ్ళి అయ్యేంత వరకు ఒక ఎత్తు, పిల్లలు పుట్టేంత వరకు ఒక ఎత్తు, పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబాన్ని కట్టుకోవటం మరొక ఎత్తు. గట్టిగా చెప్పకు దేవుని స్తోత్రాలు చెల్లించండి. ఈ రీతిగా మనం ఆత్మీయ జీవితంలో అన్వయించుకుంటే ప్రతిదీ కూడా మాదిరికరంగా తీసుకుని వెళితే మనం దేవుని కృపలు భద్రపరచబడుతున్నాం. ఆ తర్వాత చదువమ్మా. కావున 5వ వచనం, 9వ అధ్యాయం 5వ వచనం, కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 5వ వచనం. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా అయ్యక ధారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కాబట్టి మీరే అన్నారు కదా, ఏమని? మేము ఎంత ఇస్తాం అంత ఇస్తామని. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము ఎట్లా ఇవ్వాలంట? పిసినితనంగా కాకుండా. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? చప్పట్లు కొడతారా? ఎలాగంట యేసయ్య గారు? పిసినితనంగా కాకుండా ఎట్లా ఇవ్వాలంట? ధారాళంగా ఇవ్వాలంట. చూడండి ఏముందండి, లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనంగా నీయక ధారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయటకి వారిని హెచ్చరించుచు అవసరమని తలంచితిని. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని మీ విషయమే చెప్పబోచును. స్తోత్రం కలిగిన దేవునికి ఇచ్చే విషయంలో కొంచెం ఏమండి ఒడ్లు చల్లుతాం. హల్లెలూయా. ఒడ్లు చల్లుతాం. పెరిగిన విత్తనాలు ఇటు చల్లామనుకోండి, ఈ కొద్ది లెక్కే పడుద్ది. రేపు పెరిగి పెద్ద ఇది పంట వచ్చిద్ది. ఆ కొంచెం పంటనే కోస్తాం. ఒక 2 మానికి 3 మానికి ఒడ్లు చల్లామనుకోండి, ఒక మడి 2 మడులు నారు అవుద్ది. ఆ నారంతా ఇచ్చామనుకోండి, 1 ఎకరం పొలానికి సరిపోతుంది. రేపు పొద్దున్న పంట ఎంత కోస్తాం?
నువ్వు ఇచ్చింది 2 మానికలే, కానీ నువ్వు కోసే పంట ఎంత? ఎన్ని ఎకరాల పంట కోస్తావు? 2 ఎకరాల పంట కోస్తావు. స్తోత్రం, హల్లెలూయా. అంతే కదా, ఎంత విత్తుతున్నావు అంతే కోస్తావు కదా. ఎక్కువ వచ్చింది అనుకుంటున్నావా? రాదే. నువ్వు ఎంత ఇచ్చావు అంతే వచ్చింది నీకు తిరిగి. అర్థమవుతుందమ్మా మీకు? ఏమ్మా వెనకాల వాళ్ళు, నువ్వు ఎంత ఇచ్చావు అంతే వచ్చింది. ఎక్కువ ఇస్తారేంటి ఏమన్నా? దేవుడు ఎక్కువ ఇస్తాడు అనుకుంటున్నారా? మీరు ఎంత కోస్తే అంతే పంట, ఎంత చల్లితే అంతే పంట. చదువు ఏముంది? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయినని మీ విషయమై చెప్పవచ్చును. అయితే అది ఎలా చేయాలి? సనుగు కొనుకయో బలవంతంగా కాకయో ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. స్తోత్రం కలుగు, హల్లెలూయా. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును. ఇచ్చేవాడు ఎలా ఇవ్వాలంట? సనుక్కోవద్దంట, బలవంతంగా కాకంట. ఇంకెట్లాగా? సనుక్కోక బలవంతం కాక ప్రతివాడును హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపజేయగలడు. హల్లెలూయా. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, ఆయన నీతి నిరంతరం నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలంలో వృద్ధి పొందించును. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయం విత్తనానికి విత్తనం ఇచ్చేది ఆయనే, విత్తనానికి విత్తనం ఇచ్చేది ఆయనే. కానీ విత్తినట్టు చేసేది ఎవరు? మనమే. పంట కోసేది ఎవరు? మనమే. అంటా ఉన్నాడు ఇక్కడ, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచే దేవుడు మీ విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యం గలవారగునట్లు మీ నీతి ఫలంలో వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యం వల్ల మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఎలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్రలకు సహాయము కలుగజేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరించుచున్నది. స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు అయ్యానంటే మాస్దోనియా సంఘస్థులు ఇచ్చిన, అకయా సంఘస్థులు ఇచ్చిన, కొరింథీ సంఘస్థులు ఇచ్చిన ఇవన్నీ దేనికోసమై అంటే పరిశుద్ధుల పరిచర్యలో పాలు పొందుట కొరకు, పరిశుద్ధుల పరిచర్యలో పరిశుద్ధుల అక్కరలు తీర్చడానికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు కూడా అంటే సంఘంలో దైవజనుడు ఏది సమకూర్చుకోడు, సంఘానికి ఖర్చు పెట్టడానికి ఉపయోగిస్తాడు. నా మటుకు నేను చెప్తున్నాను, తీర్మానం ఏంటనంటే వచ్చేటువంటి జీతంలోనే బ్రతకాలి, సంఘంలో తీసుకున్న సంఘానికి ఖర్చు పెట్టాలి. ఒకవేళ నేను జీతం రాని పరిస్థితులు వస్తే ఖచ్చితంగా మీరు అందరూ నన్ను పోషించాలి, అది మీ బాధ్యతే. నా అవసరాలు తీర్చాలి, ఏమండి, నా ఇది చేయాలి, నాకు కావాల్సిన సమస్తం కూడా మీరు సమకూర్చాలి, మీ బాధ్యత అయింది. ఆ రోజు వచ్చినప్పుడు మీరు ఎంతవరకు బాధ్యత ఉంటారో నేను చూస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, కృప విస్తరించాలి, కృప విస్తరించాలి. కృప విస్తరించాలంటే ఇప్పుడు ఏం జరగాలంటే దేవుని కొరకు మనం సమర్పణ చేయాలి. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులై ఉండుట చేత వారి విషయంలో అందరి విషయంలో ఎంత ఔదార్యంగా ధర్మము చేసి ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహింపరుచున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారి నిమిత్తం ప్రార్థన చేయొచ్చు మిమ్మల్ని చూడవాలని ఎక్కువ కోరికల వారై ఉన్నారు. చెప్పనాశక్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ పరిశుద్ధుల పరిచర్యలో మీరు పాలు పొందుకోవటం వల్ల ఏమవుతుందంటే అటువంటి పరిశుద్ధులు మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే ఏమవుద్ది? పరిశుద్ధులు ప్రార్థన చేస్తే ఏమవుద్ది? దేవుడు మనకు కాపుదలను ఇస్తాడు, దేవుడు మనకు రక్షణ ఇస్తాడు. నువ్వు కానుకలు ఇస్తే సేవకుడు నీ కొరకు ఏం చేస్తాడు?
ప్రార్థన చేస్తాడు. అసలు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏం తెలుసా? దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతితో వెళ్ళకూడదంట. అలా అని మిమ్మల్ని తీసుకురామని చెప్పట్లేదు నేను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఒట్టి చేతితో ఒక మాట చెప్తాను నేనండి. సమూయేలు గ్రంథం దీని మొదటి సమూయేలు గ్రంథం సౌలు ఎత్తుకుండా సమూయేలు దగ్గరికి వెళ్తాడు. చూడండి, అది సందర్భం చూడండి ఎక్కడ ఉందో. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం చూడండి, 9వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం నుంచి, వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. హల్లెలూయా. ఎవరండి ఆయన? దైవజనుడు. ఈయన ఎవరయ్యండి? ఈ దైవజనుడు ఎవరంటే సమూయేలు. సౌలు గాడిదలు వెతుక్కుంటూ వెళ్తా ఉంటే గాడిదలు దొరకట్లా. అప్పటికే 3 రోజులు అయిపోయింది. ఇంకా సౌలు అన్నాడు, అయ్యా ఈ గాడిదలు సంగ తర్వాత ముందు మా నాన్న బాధపడతాడు, వీళ్ళు తప్పిపోయారు ఏమోనని, ఇంకొద్దులే దొరక్కపోయారు, ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి అని అంటా ఉంటే అప్పుడు వాడు అంటున్నాడంట, సౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే ఆ దైవజనుడు బహుగనుడు, ఆ దైవజనుడు ఏదో ఒకటి చెప్తాడు మనకి, ఆయన చెప్పిన మాట నెరవేరుద్దానంటే ఇప్పుడు అంటా ఉన్నాడు, ఏం తీసుకెళ్దాం, మన దగ్గర సామాన్లన్నీ ఆహార పదాలన్నీ సరిపోయినాయి కదా, ఇప్పుడు ఏం తీసుకెళ్దాం, ఆ దైవజనుడికి బహుమానం ఏం తీసుకెళ్దాం, ఏముందో చూస్తానంటాడు. ఇప్పుడు అంటాడు, అయ్యా పనివాడు అంటాడు, అయ్యా నా దగ్గర ఒక 1/4 తులం వెండి ఉంది, పద అది తీసుకొని పోదాం పద. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది తీసుకొని రావాలని దేవుడు కోరుకోవట్లేదు కానీ పిల్లరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దైవజనుడి దగ్గర అలా వస్తే మీకు ఆశీర్వాదం. దైవజనుడి దగ్గర అలా వస్తే మీరు చేరుకుంటే మీకు ఆశీర్వాదం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కొరింథీ పత్రికలో, ప్రభుకి ఇచ్చే విషయంలో కానండి, ప్రభు దగ్గర పరిచయం చేసే విషయంలో కానండి నమ్మకంగా ఉండాలి. ఒకళ్ళ దైవజనుడు ఎవరినైనా పంపిస్తే వీరు ఎవరు అని అనటానికి మీకు హక్కు లేదు. ఎందుకంటే అది దైవజనుడు ఏర్పాటు చేసి వీళ్ళు చేయగలరు అని నమ్మి పంపించేటువంటి వ్యక్తులు వాళ్ళు. ఆ మాట కొరింథీ సంఘాన్ని గురించి ఎవరు చెప్తున్నారు అని అంటే తీతుకు చెప్తా ఉన్నాడు. తీతు ఎవరైనా నా జత పనివాడు. అలాగే మాస్దేను సంఘాన్ని చూసుకుంటే మాస్దేను సంఘం ఎలాంటి వారు అయ్యానంటే, మాస్దేను సంఘం నిరుపేదలైనప్పటికీ వాళ్ళ సామర్థ్యానికి మించి దేవునికి చేశారంట. వాళ్ళ శ్రమల్లో విస్తరిస్తున్నప్పుడు వాళ్ళు సంతోషించారంట. స్తోత్రం కలిగిన అక్కయ్య వాళ్ళు సంవత్సరం కిందటే పరిశుద్ధుల అవసరాల కొరకు, అయ్యా మీరు జమ చేయండి, పోగు చేయండి అని అంటే సంవత్సరం క్రితమే మాస్దేని వాళ్ళు చేశారు, సంవత్సరం క్రితమే అక్కయ్య వాళ్ళు చేశారు. ఇప్పుడు చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉందా అంటే కొరింథీ సంఘానికి ఉంది. కానీ పౌలు గారు
వీళ్ళందరినీ ఎక్కడికి పంపిస్తున్నాడండి? కొరింథీ సంఘానికి పంపిస్తున్నాడు. కాబట్టి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి చేసే విషయంలో ఈరోజు దేవునికి అసాధ్యమైంది, దేవునికి కరమైనది ఏది లేదు. ఒకవేళ దేవుడు మాగళ్ళ సంఘాన్ని చూస్తే, నీవు షాలోమ్ గాస్పెల్ మినిస్టర్ అనే సంఘాన్ని దేవుడు పైనుంచి చూస్తే మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉన్నాం? దేవునికి ఇచ్చే విషయంలో సంతోషంగా ఇస్తున్నావా? సనుక్కుంటా ఇస్తున్నావా? మనస్ఫూర్తిగా ఇస్తున్నావా? సామర్థ్యం కొలదిస్తున్నావా? సామర్థ్యం తక్కువ ఇస్తున్నావా? సామర్థ్యం ఎక్కువ ఇస్తున్నావా? ఒకవేళ దాచిపెట్టుకు ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా నువ్వు దేవునికి నువ్వు దాచిపెట్టుకోవాలనుకుంటే అది నిలబడదు. ఎందుకంటే ఎక్కువ కూర్చున్నాడికి ఎక్కువ మిగలేదు, తక్కువ కూర్చున్నాడికి తక్కువ కాలేదు, సరిపడ ఉంచడానికి సరిపడ ఉంది, అంతే. కాబట్టి దేవుని విషయంలో పరిశుద్ధులకు మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుడి మాటలను సంఘాలు ఫలింప చేయను గాక. హల్లెలూయా. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. మంచి దేవా నీకే వందనాలు ప్రభు. చూపడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఆకాశం వందన దేవ, ఈ నామానికే మహిమ కలుగును గాక. సర్వోన్నతుడా సహాయం చేయడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా యజమానుడవు నీవేనని అనుకొని గడియలు వస్తావని, నా జీవితం ఒక తలాంతని నీకే అంకితం కావాలని, నా యజమానుడవు నీవేనని అనుకొని స్తావని, నా జీవితం ఒక తలాంతని నీకే అంకితం కావాలని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని, నీకన్నా నాకెవరు ఉన్నారని, సాక్షిగా నేను బ్రతకాలని, సాక్షిగా నేను బ్రతకాలని, పెళ్లి కుమారుడవు నీవేనని వెలుగుచున్నది వీటిని నేనేనని, కళంకమేలేని కన్యకనై నీతో నేను కలవాలని, పెళ్లి కుమారుడవు నీవేనని వెలుగుచున్నది వీటిని నేనేనని, కళంకమేలేని కన్యకనై నీతో నేను కలవాలని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని, యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని.